నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక అక్టోబర్ 4th ఒక సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లో మన ముందుకు ఒక మూవీ రాబోతుంది అదే కలి మరి మనతో పాటు మూవీ టీం ఉన్నారు యాక్టర్ నరేష్ అగస్త్య గారు ప్రిన్స్ గారు అండ్ డైరెక్టర్ శివశేషు గారు హాయ్ అండి ఎలా ఉన్నారు హలో వండర్ఫుల్ హౌ ఆర్ యు ఐఎమ్ గుడ్ అండి థాంక్యూ సో మచ్ అసలు ఒక టీజర్ ద్వారా కూడా ఇంత క్యూరియాసిటీ బిల్డ్ చేయొచ్చా అని ఒక టీజర్లో అర్థమైంది చూసినప్పుడు అంటే చాలా డిఫరెంట్గా డబల్ యాక్షనా కాదా లేకపోతే ఏం జరుగుతుంది ఎవరు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు ఏం జరుగుతుంది ఏం అర్థం కాలేదు ఒక కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ బిల్డ్ చేశారు సో మీకు ఎలా అనిపించింది ఈ అంటే ఈ మేకింగ్ కానీ ఈ స్టోరీ విన్నప్పుడు ఈ క్యూరియాసిటీ అంతా ఫస్ట్ నుంచి కూడా నేను విన్న తర్వాత చాలా తక్కువ స్క్రిప్ట్స్ వేర్ నువ్వు వింటున్నప్పుడే యూఆర్ ఆల్రెడీ ఇంప్రెస్డ్ అలా ఇంప్రెస్ అయ్యాను అండ్ ఇది చేస్తున్నావు అన్నాను అండ్ అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది నేను విన్న తర్వాత నుంచి సినిమా సెట్కి వెళ్ళేసరికి దగ్గర ఒక 1.5 year టైం పట్టింది ఎందుకు ఆ డిలే వచ్చింది ఆ కోవిడ్ ఇంకొకటి దెన్ ఇంకొక క్యారెక్టర్ ఎవరైతే కావాలో వి వర్ సర్చింగ్ ఎవరిని వెతుక్కోవాలి నరేష్ గారి క్యారెక్టర్ ఎస్ నరేష్ చేసింది బికాస్ అది చాలా పివోటల్ రోల్ అనమాట సో వి వాంటెడ్ ఆ రైట్ కాస్టింగ్ కావాలి అని సో అదొకటి ముందేమన్నా అనుకున్నారా అంటే లైక్ చెప్పి నరేట్ చేసి డ్రాప్ అయ్యేది ఏమన్నా అంటే కొంతమంది పెద్ద యాక్టర్లు కూడా చెప్పామంటే వాళ్ళకి నచ్చింది చేద్దామన్నారు బట్ డేట్స్ అవైలబిలిటీ లేక కుదరదు అన్నారు మళ్ళీ ఒక నెల రోజులు పోయాక మళ్ళీ తిరిగి ఫోన్ చేసి చేద్దాము అన్నారు కానీ మళ్ళీ డేట్స్ అవైలబిలిటీ లేదు మొత్తం సెట్ కాలేదు సో ఓవరాల్గా అండ్ దెన్ మా సెట్ ఒకటి సెట్ అంటే సెట్ గుర్తొచ్చింది ఆర్సీలో దానికోసం ఒక స్పెషల్ సెట్ వేసి ఫిల్మ్ కోసం వీ హ్యాడ్ టు దాన్ని ఒకలాగా డిజైన్ చేసి సెట్ చేశాం ఆ హౌస్ అంతా సెట్ చేశారా అంటే లైక్ yes the entire house yeah oh my god నిజ హౌస్ లానే ఉంది ఓకే సో అంటే లైక్ మీరు బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అని మధ్యలో నాకు అనిపించింది ఎక్కడి నుంచి అంటే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ బేస్డ్ ఇన్సిడెంట్ ఎప్పుడైనా జరిగిందా వాట్స్ దట్ కనెక్షన్ ఈ కథలో మన క్యారెక్టర్ ఏదైతే ఉందో శివరామ్ అనే క్యారెక్టర్ దానికి లైక్ ఇన్స్పైర్ బై ట్రూ ఈవెంట్స్ లైక్ చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు సో అదే మన జనరల్ లేచిన దగ్గర నుంచి వస్తాను మన టీవీలో పేపర్లో ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం సో అవన్నీ ఆ ఈవెంట్స్ వాటి నుంచి ఇన్స్పైర్ అయిపోయి లాస్ట్కి రాశాడు అంత మోసపోయే సంఘటనలు ఏం జరిగాయి మీ జీవితం చెప్పండి అంటే శివరామ్ క్యారెక్టర్లో జరుగుతాయి జనరల్గా ఆయన మీ క్యారెక్టర్ గురించి చెప్తున్నారు ఆయన దాని నుంచి ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేద్దాం ట్రై చేస్తూనే ఉన్నారు కాంట్రవర్సీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్న ప్రిన్స్ గారు సో హానెస్ట్లీ ఆ క్యారెక్టర్ అనేది జనరల్గా యూనో ఎవ్రీబడి విల్ సీ మనం హంబుల్గా ఉండేవాళ్ళు ఉన్నారు గుడ్ హ్యూమన్ బీయింగ్ లైక్ చారిటీ చేసేవాళ్ళు అవతల హెల్ప్ చేద్దాం అనుకునేవాళ్ళు వీళ్ళందరూ ఇలా మోసపోతున్నారు ఆ క్యారెక్టరైజేషన్ నుంచి వచ్చింది మొదటి క్యారెక్టరైజేషన్ అనుకుంటే అతను ఎలా ఇబ్బంది పడ్డాడు ఏం నేర్చుకున్నాడు చివరికి లేదు ఇట్ వాజ్ యాక్సిడెంటల్ యాక్చువల్గా అది మేబీ తెలియదు కానీ ఇట్ వాజ్ యాక్సిడెంటల్ ఓకే ఇట్ వాజ్ యాక్సిడెంటల్ లేదు ఆ క్యారెక్టర్కి ఇంకో పేరు సజెస్ట్ చేయాలి చూస్తా చెప్పాను కదా లేదు రెఫరెన్స్ దొరకదు బికాజ్ అది యాప్ట్ టైటిల్ సో మనోడు అంతా ఒకవైపు ఉంటే ప్రపంచంతో ఒకవైపు ఉంది మళ్ళీ మోసపోతూ ఉంటాడు సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది కదా ఓకే సో కమింగ్ టు నరేష్ గారు మీ లుక్ నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ అంటే ఎట్లా అనిపించింది అంటే ఫస్ట్ చూడగానే ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయలో నవీన్ పోల్శెట్టి గారి లుక్ లాగా ఒక షెర్లాక్ హోమ్స్ లాగా అనిపించింది ఎందుకు ఆ జాకెట్ అవన్నీ చూసినప్పుడు సో మీకు నరేట్ చేయగానంటే ముందు కూడా చాలా మంది అనుకున్నారు మీరు పర్టికులర్గా అదే ఈరోజు చెయ్యాలి అనిపించింది ఎందుకు అండ్ నేను ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి రోల్ చేయలేదు యాక్చువల్లీ నేను చేసిన క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో ఇట్స్ కొంచెం ఆ రోల్ కూడా కొంచెం నాకు సస్పీషియస్గా అనిపించింది ద కాన్వర్జేషన్ ద వే హీ రోట్ కాన్వర్జేషన్స్ కూడా నాకు కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది అనమాట సో దట్స్ వై కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం యా ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ ఎ సపోర్టింగ్ రోల్ అలా అనుకోవచ్చు హీ నో మెనీ ఫ్యాక్ట్స్ వేర్ హీస్ హైడింగ్ ఇంక్లూడింగ్ ఆబ్జెక్ట్స్ యూనో అంటే కొన్ని ఆబ్జెక్ట్స్ బయట వేస్తూ ఉన్నారు ఒక స్ట్రేంజ్ క్యారెక్టరైజేషన్ పెద్ద మ్యూజిషియనే సినిమాలో
ఓకే. సో మీకు అనిపించింది ఆ లుక్ లో మీరు నవీన్ పోలిశెట్టి గారిలా ఉన్నారని? యాక్చువల్లీ ఆ లుక్ కొంచెం సాయి శ్రీనివాస్ మనకి యాక్చువల్గా మన తెలుగు ఫిలిం లో ఇట్స్ సో అడాప్టెడ్ కదా ఆ క్యారెక్టరైజేషన్. జనరల్గా ఓవర్ కోట్ ఎందుకు వేస్తామంటే ఏదైనా హైడ్ చేద్దాం అనుకున్నప్పుడు. సో వాళ్ళకున్నే ఏవైతే తెలుసో అవన్నీ హైడ్ చేస్తారు ఆబ్వియస్లీ. సో అవన్నీ క్యారెక్టరైజేషన్ లో ఇట్స్ అ పార్ట్. ఈవెన్ కాస్ట్యూమ్స్ కూడా దే టెల్ ద స్టోరీ ఆబ్వియస్లీ. కరెక్ట్. సో వాళ్ళు ట్రై చేసింది, అస్థెటికల్లీ ఫాలో చేసింది. అండ్ గుడ్ పార్ట్ ఏంటంటే కలి మూవీ టీజర్ లాంచ్ కల్కి మూవీ డైరెక్టర్ గారితో చేశారు. అండ్ నాకు ఇంకొకటి ఏమనిపించింది అంటే కలి ఫాంట్ కల్కి ఫాంట్ సేమ్ అనిపించింది. అంటే పోస్టర్లో కానీ పేర్లో కానీ అది అనుకోకుండా అట్లా అయిందా లేకపోతే? ఆయన లాంచ్ చేశారు కదా టీజర్ నాగశ్విన్ గారు, ఆయన కనిపించలేదండి. ఓకే. చూస్తున్న వాళ్ళు అలా అంటున్నారు, బట్ వాళ్ళైతే అప్రిషియేట్ చేశారు. మేమైతే కావాలని అయితే ఏది చేయలేదు. అండ్ కలి అనే ఫాంట్ కానీ టైటిల్ కానీ 2.5-3 years బ్యాక్ అంటే కథ రాసినప్పుడే మేము ఈ టైటిల్ వర్క్ చేసి పెట్టాం. అప్పుడు ఆ సినిమా పేరు ప్రాజెక్ట్ కే, నాట్ కల్కి. కరెక్ట్. దానికంటే ముందే మేము కలి డిజైన్ చేసేసాం. ఇట్ వాజ్ రిజిస్టర్డ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అగో. ఆ తర్వాత యాక్సిడెంటల్గా జరిగేవి ఇవన్నీ. కలి అర్థం ఏంటి అంటే పోస్టర్ స్పీక్స్ లాట్ ఆఫ్ థింగ్స్ అంటారు కదా. yeah. ఒక టైం ట్రావెల్ అనిపించింది, అటు ఇటు లైక్ అర్థం అవ్వట్లేదు అని పోస్టర్ కూడా. కలి మీనింగ్ ఏంటి? వైట్ ఇస్ యాప్ట్. కలి ఈజ్ ద లీడర్ ఆఫ్ దిస్ యుగ. ఈ మన కలియుగం ఏదైతే ఉందో అదే సేమ్ క్యారెక్టరైజేషన్. అదొక మైథలాజికల్ క్యారెక్టర్ కంప్లీట్లీ. ఓకే. మళ్ళీ ఈ స్టోరీలో హూ ఇస్ ద లీడర్? నరేష్ గారా? దట్ వీ కెన్ నాట్ సే రైట్ నౌ. అది వీ నీడ్ టు వాచ్ ఆన్ ద థియేటర్స్. శివరామ్ని ఎంటర్టైన్ చేయడానికి వెళ్తారు. This guy wants to know a couple of answers from him where he is not revealed that. సో అలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్స్ అని. ఇక కలి అనేది ఎవరు అనేది తమ్ముడా బ్రదర్స్. అండ్ డబుల్ యాక్షన్ కాదు, అదొకటి చెప్పండి. డబుల్ యాక్షన్. ఓకే. మీకైతే ఇద్దరు గ్యారంటీ కనిపిస్తారు సినిమాలో. ఇద్దరు కనిపిస్తారు. ఇద్దరైతే కనిపిస్తారు. డబుల్ యాక్షన్ కదా, మనం అర్థం చేసుకోవాలంట. అది 4th of October. శేషు చెప్పేది ఏంటంటే ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides అట. ఒకటి బ్లాక్ అంట, ఒకటి వైట్ అంట. సో అవి రెండు కనిపిస్తాయి సినిమాలో. ఈవెన్ ఈ బ్యాక్గ్రౌండ్ థీమ్ కూడా అలా చేయించింది, కామెంట్ గమనించండి. బ్లాక్ అండ్ వైట్. సో అంటే లైక్ ఈ మూవీలో చాలా గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ అనిపించినాయి. బీజిఎం కానీ ఆ విజువల్స్ కానీ మొత్తము. సో హూ వాజ్ కోఆర్డినేటింగ్ ఆల్ అంటే ఇదంతా కూడా అండ్ ఎక్కడ సెట్ చేశారన్నారు కదా. హానెస్ట్లీ ఒక థ్రెడ్ కనుక బలంగా ఉందనుకోండి, దానికి మనం పైన ఎంత పెద్ద బరువైన పూలు వేసినా కానీ అందంగా కనిపిస్తాయి ఆబ్వియస్లీ. సో ఆ థ్రెడ్ బలమైంది యాక్చువల్లీ. అలాంటి బలమైన థ్రెడ్ మిగతా క్రాఫ్ట్లకు వచ్చినప్పుడు వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి బాగా పనిచేస్తారు. అదే జరిగింది. ఓకే. అంటే నాకు అర్థం కాదు, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్కి కరెక్ట్గా సింక్ ఎలా వచ్చిందో నాకు అర్థం కాదు. శేషు రైటర్ ఫార్మేట్ లో ఓకే. ఇట్స్ బ్లెండెడ్ అన్నమాట. అందరూ టీమ్ అప్ అయ్యి నిశాంత్ అండ్ ఆర్జే ఇద్దరు డిఓపీస్ అన్నమాట దీనికి. నిశాంత్ అండ్ ఇద్దరు కలిసే పనిచేస్తారు. వాళ్ళిద్దరు కూడా కల్కి కూడా పనిచేశారు. సో యా అలా విజువల్స్ కానీ ఎవ్రీథింగ్ వాస్. అండ్ ఆల్సో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ సినిమాలో మోస్ట్ ఆఫ్ అస్ వేర్ యంగ్స్టర్స్. ఏదోటి చెయ్యాలరా, ప్రూవ్ చేసుకోవాలరా అనే ఫీలింగ్లో ఉన్నారు. టెక్నీషియన్లు కానీ, డైరెక్టర్ కానీ, మా ప్రొడ్యూసర్ కానీ, యాక్టర్స్ కానివ్వండి. We were all one age group and we had that bonding. రాపో గాని అంతా ఎట్లుంటుండే సెట్స్ అంతా ఫన్నే. ఎగ్జాంపుల్ చెప్పాలంటే షార్ట్ అయిపోయిన తర్వాత లెక్క చెప్తాం కదా, కాసేపు కెమెరా రోల్ అవుతూ ఉంటుంది, జస్ట్ ఫ్యూ సెకండ్స్. ఆ టైంలో మనోడు డ్యాన్స్ వేస్తూ ఉంటాడు. అవన్నీ మేకింగ్లు కనిపిస్తాయి. సో ఓకే. అంటే మీకు ఏమైనా గుర్తుందా సెట్స్లో ఫన్నీయెస్ట్ మెమరీ? ఎందుకంటే మూవీలో అయితే మొత్తం సీరియస్గా ఉన్నారండి ఆయన క్యారెక్టర్ కానీ మీ క్యారెక్టర్. నాకు అంటే అక్కడ సీరియస్గా ఉండవలసి వచ్చింది కాబట్టి కట్ చెప్పగానే వీ యూస్ టు ఇరప్ట్. సో ఎందుకంటే కంటిన్యూస్గా మీరు అదే మూడ్లో ఉండడం కూడా చాలా ఇబ్బంది. సో స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ సో దట్ యూ సేవ్ యువర్ ఎనర్జీ అన్నమాట. సో ఎవ్రీ టైమ్ వీ హ్యాడ్ అ బ్రేక్ ఆర్ ఎనీథింగ్, ఇంకా అది వేరే వైల్డ్గా ఉండేది. యా ఒకటే సెట్, అందరూ తెలిసిన వాళ్ళే. సో ఓకే. ఎంత టైం పట్టింది అంటే మొత్తం మేకింగ్ ఆఫ్ ద మూవీకి? 35 days. స్టోరీ స్క్రిప్ట్ అంతా 1.5 year బ్యాక్ నుంచి వర్కింగ్ అన్నట్టు. యా
బికాస్ అంటే స్క్రిప్ట్తో మొదలైన తర్వాత స్క్రీన్ దాకా వెళ్ళాలంటే మధ్యలో లాట్ ఆఫ్ వర్క్ ఉంటుంది. నేను ప్రొడ్యూసర్ రావాలి, యాక్టర్లు కుదరాలి, టెక్నీషియన్ సెట్ అవ్వాలి, సెట్ పడాలి, డేట్స్ కుదరాలి. ఫైనల్లీ థియేటర్లో పడుతుంది. అక్టోబర్ జనాలు మాత్రం జస్ట్ ఒక టికెట్ కొనుక్కుని వెళ్ళిపోతున్నారు. స్ట్రగుల్ ఉంటుంది యాక్చువల్లీ. అండ్ మూవీలో అంటే లైక్ వన్ ఆఫ్ ద సపోర్ట్ అంటే ప్రభాస్ గారు ఇన్స్టాలో స్టోరీ పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఒక కైండ్ ఆఫ్ సపోర్ట్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఆ ప్రభాస్ గారి నుంచి ఆ సపోర్ట్ కానీ ఏదైనా? యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన షేర్ చేస్తారని, బట్ ఐఎమ్ హ్యాపీ. ఓకే, ఎవరు షేర్ చేశారు మీ మూవీ టీమ్? అంటే లైక్ మన సినిమాలో ప్రమోషనల్ గా అయింది. మా సినిమాలో పనిచేసిన ఇద్దరు డిఓపీస్లో ఒక డిఓపి ఆయనతో వర్క్ చేశారు ఒక 5 years. వైజయంతి బ్యానర్లో సినిమాలకి పనిచేశారు ఆయన ఏసీగా. అలా రిలేషన్ ఉంది వాళ్ళ మధ్య. సో అక్కడి నుంచి అసోసియేట్గా వెళ్ళి మనోడు చెప్పినప్పుడు సరే చేద్దాం మనం ఇప్పటి నుంచి అని. తర్వాత ఆయన ఆర్ఎఫ్సీలో యాక్సిడెంటల్గా వాళ్ళది అక్కడ సెట్ ఉంది, మాది అక్కడ సెట్ ఉంది. సెట్కి ఒకసారి వచ్చారు, కలవడం జరిగింది. ఆ టైంలో అడిగాం మేము కొంత సపోర్ట్ చేయండి అని చెప్పంటే అయిపోయిన తర్వాత మనం ఏం చేయాల్సింది చేస్తూ ఉన్నారు. అప్రోచ్ దాం, దే ఆర్ హ్యాపీ. యాక్చువల్లీ ఆ టైంలో ఆయన లేరు ఇక్కడ, అప్పుడు ఆయన యూకేలో ఉన్నారు. యాక్చువల్లీ అక్కడి నుంచి షేర్ చేశారు. అన్ఫార్చునేట్లీ కావడం కుదరలేదు. అండ్ నరేష్ అగస్త్య గారు అంటే ఇప్పటివరకు మీరు చేసిన రోల్స్ ఏవైతే ఉన్నాయో ఒక ఫన్ లవింగ్ పక్కింటి అబ్బాయి ఇలాంటి రోల్స్ చేశారు. స్విచ్చింగ్ టు దిస్ క్యారెక్టర్ వాజ్ ఇన్ టఫ్? అంటే టఫ్ అనిపించిందా? టఫ్ ఏం లేదు, నాట్ టఫ్ టాస్క్ అండ్ ఇట్స్ న్యూ బట్ నాట్ ఎ టఫ్ టాస్క్. అంటే కొంచెం క్యారెక్టర్ చూస్తే కొంచెం డిఫరెంట్ అనిపించింది. మ్యానిపులేటివా లేకపోతే సైకోనా? దిస్ గై నాట్ దట్ యాంటాగనిస్ట్ కదా, అంత చెడ్డోడు కాదు, మీడియం చెడ్డోడు. 50-50. మీరైతే మంచోడని అనిపించింది మాకు. మోసపోయిన మంచోడు సినిమాలో. సినిమా ఓకే. ఓ మరి నిజంగా మీరే నేను కాంట్రవర్సీ క్రియేట్ చేశాను. నిజమే, 50-50. అలా అన్నోళ్ళు ఎప్పుడు నమ్మచ్చు. మీరు కూడా అంటే మీది ఒక డిఫరెంట్ ఫేస్ కట్ అంటే లుక్కే మారిపోయింది చూడడంలో. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన టిల్లు స్క్వేర్లో కానీ ఇప్పుడు కానీ కొంచెం వెయిట్ తగ్గారా అంటే నాకు అనిపించింది. ఈ సినిమా జరుగుతుంటే ఆయన అడిగారు, డార్లింగ్ ఇలాగా అన్నీ వద్దు, నాకు లీన్గా మీరు ఇలా కావాలి, ఒక అమ్మాయి ఇలా నీ జుట్టు ఇలా ఉండాలి. సరే చేస్తానని చెప్పి చేశాను. ఎంత తగ్గారు వెయిట్? ఒక 16 kilos వరకు తగ్గాను. ఓ మై గాడ్, ఒక మూవీ కోసం డెడికేషన్. సో ఆ టిల్లు లుక్ ఈ లుక్ మీకు ఎట్లా అనిపించింది? అంటే స్విచ్చింగ్ టు దట్ లుక్ అంటే ఏమనిపించింది? బాగా అనిపించిందండి. లైక్ సమ్ పీపుల్ దే ఆర్ టెలింగ్ మీ దట్ అరే యూ లుక్ యంగర్ నౌ. ఐమ్ లైక్ ఓహో ఓకే. సో యాజ్ సూన్ యాజ్ యూ ఆర్ హ్యూజ్ మొత్తం ఫేస్ అంతా మారిపోతుంది కదా. సో దే ఆర్ సేయింగ్ నువ్వు ఇంకా యంగ్గా కనిపిస్తున్నావు ఇప్పుడు, ఇదే మెయింటైన్. నేను కూడా హాయిగానే ఉంది కదా, కష్టపడవలసిన పని లేదు, లేకపోతే రోజు జిమ్కి వెళ్ళి వెయిట్ సో అది కొంచెం బ్రేక్ ఇచ్చి ఇప్పుడు క్రికెట్, పికిల్ బాల్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ ఇలాంటివన్నీ ఎక్కువ చేస్తాను. ఓకే, మరి మళ్ళీ టిల్లు క్యూబ్ కోసం వెయిట్ గెయిన్ రెడీ అవ్వమంటే ఫస్ట్ అడ్వాన్స్ అంతే కదా. కానీ సినిమాకి అయితే మారిపోతాడు. నాకు ఇప్పుడు నిజంగానే ఎవరన్నా వచ్చి విలన్ రోల్ చేయాలి, నువ్వు ఒక 20 kgs పెరుగు అంటే నేను ఒక టైం లైన్ అనుకుంటా, ఒక 40 days 45 days ఐ డూ ఇట్. ఐ డన్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. పెరగడం తగ్గడం మనకి ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ హ్యావ్ ఇన్ బిల్ట్. ఓకే, ఎట్లాగో టిల్లు క్యూబ్ గురించి వచ్చింది కాబట్టి సో ఎప్పుడు ఎలా ఏం జరగబోతుంది, మీ రోల్ ఉంటుందా, ఎలా ఉండబోతుంది, అంటే స్టార్ట్ అయిందా, స్టోరీ ఏమైనా వచ్చిందా? ఇప్పటికైతే నో ఐడియా అండి, ఇంకా టైం ఉంది. రైట్ నౌ సిద్ధు ఇస్ వెరీ బిజీ డూయింగ్ అదర్ ఫిల్మ్. సో అతను బ్రేక్ వచ్చిన తర్వాత ఇఫ్ హీ వాంట్స్ టు రైట్, వెనెవర్ హీ రైట్స్ హీ విల్ లెట్ మీ నో అండ్ ఐల్ బి వెయిటింగ్ ఫర్ హిస్ కాల్. ఐఎమ్ జస్ట్ a call away from him. So ఓకే, అందరూ కాల్. బెస్ట్ మీమ్ యు హావ్ సీన్ ఆన్ యువర్ సెల్ఫ్ ఆన్ టిల్లు 2 ఏదైనా చెప్పండి. బెస్ట్ మీమ్ అది ఎక్కడ పడతారో ఇలాంటి జమ్మల్ హాట్ లేడీస్ని అనేది, అది మా ఫ్రెండ్స్ నాకు పంపిస్తున్నారు. ఐ మీన్ నేను ఎవరితోనన్నా మాట్లాడుతున్నాను ఆర్ ఎవరినన్నా ఫాలో అయ్యాను ఇన్స్టాగ్రామ్లో అంటే వెంటనే నాకు ఈ మీమ్స్ వస్తాయి, ఎక్కడ పడతారా ఫ్రెండ్స్
యా మై ఫ్రెండ్స్ ఆర్ క్రేజీ. ఓకే. అండ్ రీసెంట్గా మత్తు వదలరా 2 వచ్చిందండి. అంటే ఐ నో మీరు అక్కడ చనిపోయారు పనిలో. లేదు, యాక్చువల్గా మీరు ఎండ్ క్రెడిట్స్ వరకు చూస్తే చనిపోను. అవునా? పీపుల్ ఆర్ నాట్ వాచింగ్ టిల్ ఎండ్. అంటే ఇంకా ఫస్ట్ పార్ట్ చూస్తే ఎండ్ వరకు, టైటిల్స్ అయిపోయే వరకు చూస్తే నేను అక్కడ కూర్చొని యాక్ట్ చేస్తూ ఉంటాను. అంటే నాకు అసైలంలో ఉన్నట్టు యాక్ట్ చేస్తాను. అయితే డిడ్ ఐ మిస్ సంథింగ్? యా. అయితే 2లో అంత మంచి రోల్ అంటే లైక్ రాలేదు అన్నందుకు మీకు ఏమైనా అంటే నేనేం ఏమనిపించింది? ఫీల్ అవునండి, ఎందుకంటే వాళ్ళంతా నా ఫ్రెండ్స్ యాక్చువల్గా. రితేష్ మేము అంతా కలిసే వచ్చాం అనమాట. లైక్ మేము 10 years బ్యాక్ నుంచి టీమప్ అయ్యి షార్ట్ ఫిల్మ్స్ చేసుకుని అలా అలా. ఐ వాజ్ హ్యాపీ, అది బిగ్ హిట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువ హిట్ అయింది కలెక్షన్స్ వైజ్. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఎండ్ చేసింది కూడా నాతోనే ఎండ్ చేశాడు. సో దెర్ ఇస్ నో థ్రెడ్. ఓకే. అంటే ఫిల్మ్లో ఇంకా ఏం థ్రెడ్ లేదు థర్డ్ పార్ట్కి. సో ఐ విల్ బి ద మెయిన్. ఇన్ థర్డ్ పార్ట్ అంటారా? ఇంకా ఏం అన్నీ ఓపెన్ చేశారు కదా అన్నీ. యా యా యా. ఓకే. అనుకుంటున్నా ఇంకా యా రితేష్ చెప్పిన తర్వాత ఐ కెన్ టెల్. అంటే మీకు అంటే 1, 2లో అంటే మీకు పర్సనల్గా నచ్చింది, లేకపోతే మీ కెరీర్ గ్రాఫ్లో చూసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం యూ ఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ దట్ యా ఆ రోజు ఆ రోల్ చేశాను, థ్యాంక్ఫుల్లీ ఇట్ హ్యాడ్ గ్రేట్ ఇంపాక్ట్ ఇన్ మై లైఫ్ అనిపించింది ఏంటి? అంటే లైక్ నా ఫిలిమ్స్లో, మీ ఫిలిమ్స్లో మత్తు వదలరా అండ్ సేనాపతి, బోత్ ఫిలిమ్స్. మీ ఫిలిమ్స్లో ప్రిన్స్ గారు? నాకు ద అమెరికన్ డ్రీమ్ చాలా ఇష్టం అండి. ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ నీకు నాకు డాష్ ఫస్ట్ ఫిల్మ్ కదా, అది లవ్ గుర్తుండిపోతుంది. ఓకే. మీరు ఇప్పుడైతే సైకలాజికల్ థ్రిల్లర్ జానర్లోకి వచ్చారు, అంటే లైక్ ఈ కైండ్ ఆఫ్ మూవీ చేశారు. ఇంకా నెక్స్ట్ ఏమైనా ప్లాన్స్ ఉంటే అంటే ఏ హీరోతో వర్క్ చేయాలనుకుంటున్నారు, ఏ జానర్లో? ఏదన్నా లైక్ ఒక దీనిలోనే ఒక న్యూ ఐటమ్ చేస్తున్నాను, స్టోరీ అయిపోవచ్చింది. ఓకే. లేటెస్ట్ ఇద్దరు రెడీగా ఉన్నారు? అది కథ అయిపోయిందో చెప్పగలండి అని ఇప్పుడు కాదు. ఉన్నారంటే లేదు లేదు లేదంటే ప్రాజెక్ట్ ఇంకా రెడీ అవ్వలేదు అంటున్నా. అంటే మనం కాదు ఇంకా ఎవరో ఉన్నారని మనసులో ఎవరో ఉంటారులే. ఇంకా స్టోరీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇక్కడే అది కూడా ఒక డిఫరెంట్ అటెంప్ట్ ట్రై చేస్తున్నా. మీకు చెప్పకుండా అయితే ముందుగా తీసుకెళ్ళను. అది ఇంకా ఐ మీన్ ఇంకా డిస్కషన్ స్టార్ట్ చేయలేదు. వన్స్ రిలీజ్ ఆ తర్వాత స్టార్ట్ చేస్తాను. ఓకే. నాకు ఇదే చాలా డిఫరెంట్ అటెంప్ట్ అనిపిస్తుందండి ఆ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, మనకి రికగ్నిషన్ రావాలంటే కొత్త సినిమాలతో ట్రై చేస్తేనే వర్కౌట్ అవుతుంది అని నేను నమ్ముతున్నాను యాక్చువల్లీ. అండ్ ట్రైలర్లో ప్రియదర్శి గారి వాయిస్ ఉంది వినిపించింది. ఉంది. అండ్ ఏంటి అంటే లిజర్డ్స్ కి ఎలుకలకి డబ్బింగ్ చెప్పారు, అంటే డబ్బింగ్ పెట్టించారా? నో డబ్బింగ్ అని చెప్పకూడదు. అది బేసిక్గా ఈ కథలో కొన్ని పాత్రలు ఉన్నాయి, ఆ పాత్రలకి వాళ్ళు డబ్బింగ్ చెప్పారు. అంటే వాయిస్ లైక్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఓకే. కొన్ని పాత్రలు ఆ పాత్రలు సస్పెన్స్ గా మిగిలిచ్చేద్దాం. అది ట్రైలర్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి అది చూసిన తర్వాత జనాలకు అర్థమవుతుంది యాక్చువల్లీ. వాటికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది యాక్చువల్ కథలో. ఓకే. ప్రియదర్శి గారి క్యారెక్టర్ కానీ ఇంకా ఎవరు అంటే క్యారెక్టర్ కాదు, ఆయన వాయిస్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు దీనికి కూడా ఓపెన్ ఎండెడ్తో అయితే ఏం చేయరు కదా, మళ్ళీ కలి 2 అంటే నాకైతే క్యూరియాసిటీ ఉంది అసలు ఎందుకు అది అని. మళ్ళీ కలి 2 ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? యాక్చువల్లీ మేము ఎంచుకున్న ఏదైతే కాన్సెప్ట్ ఉందో, చనిపోవాలనుకున్న ప్రతి వాళ్ళ లైఫ్లో కలి వస్తాడు అని చెప్పే ప్రయత్నమే ఈ కథ బేసిక్గా. సో అదే ప్రయత్నం చేసాము, లీడ్ కూడా ఉంది బేసిక్గా. అయితే కలి 2 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెడీగా ఉండండి డేట్స్ తోటి ఇద్దరు. అది మేబీ ఈ క్యారెక్టర్ ఉండకపోవచ్చు. ఐఎమ్ సారీ టు సే ఇట్. ఇందాక కూడా మీరు ఇంకో స్క్రిప్ట్ లో కూడా ఎవరో చెప్పక్కర్లేదు. ప్రిన్స్ గారు ఇందాక స్క్రిప్ట్ లో కూడా మీరైతే కాదు అన్నారు. అంతే ఇక ఒకసారి అంటే ఈ చిరాకు పుట్టించింది అందుకని అలా. ఓకే సరేలే, సరే మనం మళ్ళీ మాట్లాడుకున్నాం. ఓకే. సో మీరు అన్నారు కదా కలి అనే ఒక పర్సన్ హూ ఇస్ అంటే మన లైఫ్ లో ఒక పర్సన్ ఎవరైతే ఉంటారో అని. సో మీ లైఫ్ లో మీ కలి ఎవరో చెప్పండి. మనం చేసే పనులు నేను స్టార్ట్ చేయాలా? నా లైఫ్లో ఉన్న పర్సన్ కలి అంటే ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఫనీ. ఓకే. నాకు మీరు అంటే మీరు ఫస్ట్ మీరే స్టార్ట్ చేస్తా అంటే మీ స్టోరీయే కదా, అలా చెప్తారేమో అనుకున్నా. ఇంకా అంతేనా? మీరు అడిగింది అదే కదా. అదే మీరు నా లైఫ్లో మీరే సేవియర్, మీరే సపోర్టర్, మీరే.
మీ అదే మనం చేసే పనులే అంటున్నాం. మనం చేసే పనులే మనల్ని సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తుంది. ముంచాలన్నా ఇక్కడ దీన్ని డిఫైన్ చేయాలంటే కలి అనేది ఒక యాంటాగనిస్టింగ్ కాదండి. సో అది గ్రే షేడ్లో కనిపిస్తుంది, మనం ఎలా చూస్తే అలా కనిపిస్తుంది ఆ క్యారెక్టర్ బేసిక్గా. అదే ఈ క్యారెక్టరైజేషన్ డెఫినేషన్ చెప్పాలంటే నేను అదే చెప్తాను. అందుకే బ్లాక్ అండ్ వైట్ థీమ్ కూడా బ్లాక్ అండ్ వైట్ లో చేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి జానర్ లో తీసుకొచ్చారు. లాస్ట్లీ మా ఆడియన్స్ కి చెప్పండి, వై టు వాచ్ కలి ఆన్ October 4th. ప్రిన్స్ చాలా బాగా చేశాడు, శేషు డైరెక్షన్ చాలా బాగా చేశాడు. సో డెఫినెట్ గా మీరందరూ ఎంటర్టైన్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అడిగిన కథ గురించి అదే కథ గురించి నేను చెప్పలేను, చాలా బాగా చేశారు అందరూ. ఇక్కడ కూడా బాగా ఎక్కింది మీకు మీ క్యారెక్టర్. సో October 4th రిలీజ్ అవుతుంది, మీరు అందరూ చూసి మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నరేష్ అగస్త్య చాలా బాగా చేశాడు. హాయ్ గైస్, సో యా కొత్త అటెంప్ట్ సూసైడ్ మీద ఒక సీరియస్ టాపిక్ మీద మేము ఫిల్మ్ చేసాం అండ్ దే పుట్ ఇన్ ఆల్ అవర్ ఎఫర్ట్స్. October 4th రిలీజ్ అవుతుంది. హోప్ యూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. సూసైడ్ చేసుకోవడం సొల్యూషన్ అనుకుంటాం, కానీ అది చేసుకున్నాక ఉండే లైఫ్ చాలా ప్యాథటిక్గా ఉండిద్దని బలంగా చెప్పే ప్రయత్నం చేసాం ఈ కలి కథతో. సో అది చూసి ఎవరైనా అలాంటి ఆలోచనలతో ఉంటే మానుకుంటారని నేను బలంగా నమ్ముతున్నాను. ఓకే, దట్ వాస్ సో స్వీట్ అండి. లాస్ట్లీ ఏమన్నా వేరే లాంగ్వేజ్కి మార్చాలనే థాట్స్ ఏమైనా ఉన్నాయి? అది ప్రొడక్షన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. యాక్చువల్లీ నేనైతే కాపీ రెడీ చేసిస్తాను. సో ఇంకేదైనా అదర్ రీజన్స్లో రీమేక్ ఏదైనా వస్తే ప్రొడక్షన్ మాట్లాడుకుంటుంది, డబ్బింగ్ ఏమైనా వచ్చిన ప్రొడక్షన్ మాట్లాడుకుంటుంది. అది ఏమన్నా దట్ విల్ టేక్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి ముగ్గురికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, October 4th అయితే మనందరినీ అనిపించడానికి ఒక సైకలాజికల్ థ్రిల్లర్ తోటి, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి, డిఫరెంట్ అటెంప్ట్ తోటి కలి అనే మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది. సో లెట్స్ ఓన్లీ వాచ్ ఆన్ థియేటర్స్. ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.